మీ పేరండి? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీ మహాలక్ష్మి అండి, ఏ ఊరండి మీది? నరసాపురం. మీకు ఏంటండి సమస్య ఏంటి? ఎందుకు ఈ సప్లిమెంట్స్ వాడాల్సి వచ్చింది మీరు? మామూలుగా ఈ కాళ్ళు అవి పొట్టలాడుతున్నాయండి. ఈ మోకాళ్ళు ఏంటి, అరికాళ్ళు ఏంటి పొట్టలాడుతున్నాయి. మంటల కింద, తిమ్మిర్ల కింద ఉంటుందండి. అండి అందుకు మలానే వాడుతున్నానండి. షుగర్ బీపీలు ఉన్నాయండి మీకు? ఉన్నాయండి, షుగర్ ఉంది. ఎంతకాలం నుంచి ఉంది? 7 సంవత్సరాలు అవుతుందండి. 7 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నారు, టాబ్లెట్లు వేసుకుంటున్నారు, షుగర్ మందులు అవిను, బీపీ మందులు వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సప్లిమెంట్స్ వాడడం మొదలెట్టి మీకు ఎంత కాలం అయింది? నెల అయిందండి. నెల అయింది. ఇప్పుడు వాడుతున్నానండి, బిళ్ళలు వాడుతున్నాను. వాడాక అంత విధానం అయిందండి. అంటే ఏం తేడా వచ్చిందండి మీకు వాడక ముందుకి వాడిన తర్వాతకి? వాడక ముందు కాళ్ళు అవి పొట్లు బాగా పట్టేసి ఎలా పడితే అలా ఉండేదండి. నిద్ర పట్టేది కాదు. ఇప్పుడు ఈ వాడొచ్చాక కొంత నిద్ర పడుతుంది. ఈ కాళ్ళు అవి కొంత రిలీఫ్ అయినాయండి. గ్యాస్ట్రిక్ ఉందా మీకు? ఇప్పుడు గ్యాస్ట్రిక్ కి పౌడర్ ఇది వాడుతున్నారు కదా, ఈ పౌడర్ ఒకటి ఇదొకటి ఎలా ఉంటుందా గ్యాస్ట్రిక్ కి వాడడం మొదలెట్టాక? బానే ఉంటుందండి. ఆకలి బానే ఉంటుందా? మామూలుగా ఏదో అలా తింటున్నానండి. ఇది వరకు అసలు ఆకలి ఉండేది కాదు. ఇప్పుడు మీ మందులు అవి వాడాక కొంత అన్నం తింటున్నాను. మరి నేను వాకింగ్ చేయమన్నాను, రోజు చేస్తున్నారా? మరి చేస్తున్నారు కదా, మానద్దు. రైతు బజార్ దాకా వెళ్ళిపోయారు. సూపర్ సూపర్. ఇబ్బంది అనిపించింది అలా నడిచి వెళ్ళి రావడం? లేదండి. నీరు బాగా తీసుకుంటున్నారా? మరి నీళ్లు, మంచి నీళ్లు నేను చెప్పినట్టు తాగుతున్నారా? అంతాను. అయితే మీరు హ్యాపీనేనా? మీకు తృప్తిగానే ఉందా ఇవి వాడడం మొదలెట్టాక? బాగుంది కదా? పాప కూడా మానొద్దు అమ్మా, ఆవిడ ఎన్నాళ్ళు వాడమంటే అన్నాళ్ళు వాడు, నీ ఆరోగ్యానికి ఆవిడ విధానం చేస్తుంది. నువ్వు నేను మెంగలేను తాగలేనంటే కాదు. మీకు ఎవరు పరిచయం చేశారండి ఇవన్నీ? ఇవన్నీ మీ ఇతనండి, ఆటో అతను పరిచయం చేశాడు. ఆటో అతను చెప్పాడండి. ఆటో కూడా ఎక్కినానండి, దిగలేకపోయేదాన్ని అలా చూసేవాడు. చాలా ఇబ్బంది పడిపోతుందండి. నేను చేస్తున్నాను మేడం గారికి అంటే విధానం అయ్యేదంటండి ఆయన దగ్గర. అంటే ఆటో అతను మీకు పరిచయం చేశాడు నన్ను, అంతేనా? చాలా సంతోషం. మీ గురించి చాలా చెప్పాడు. ఇబ్బంది పడుతున్నారు ఆవిడ మేడం, ఒకసారి కలుద్దామనేసి అన్నారు. అందుకనే మీరు హాయిగా నిజంగా చెప్పాలంటే కృతజ్ఞతలు ఆవిడకి, అతనికి చెప్పాలి. ఎందుకంటే ఒకళ్ళకి మనిషి సహాయం చేయడం కూడా అవసరం కదండి. ఇప్పుడు దేవుడు లేవచ్చి చేయడు కదా, అంతే అంతే. పోలేనమ్మా, చాలా సంతోషం.